దావీదు జీవితంలో దేవునితో సహవాసం చేసినప్పుడు అంత పెద్ద గొల్యాతును జయించి వేశాడు, హతము చేశాడండి. తెలుగుబంటిని సింహాన్ని తరిమి వేశాడు. ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్న వాడిని దేవుడు రాజును చేశాడు, అందలం ఎక్కించాడండి. దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఏమైంది కానివ్వండి, బెత్షెబాతో సహవాసం చేయడం ప్రారంభించాడు. జీవితం అస్తవ్యస్తమైపోయింది. కన్న కొడుకు చనిపోయాడండి, కూతురు జీవితం చేర్చబడింది. రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజవస్త్రాలను విడిచిపెట్టి అడవుల వెంట లోయల వెంట పరిగెడుతున్నాడండి. ఆ గతికి కారణం తెలుసా? స్నేహం. ఆ గతికి కారణం తెలుసా? సహవాసం. వాక్యం వెంట ప్రియులారా, ఈ సహవాసం అవుతుంది ఈరోజు దేవునితోనా సాతానుతోనా? లోక సంబంధమైన వాడితో సహవాసం చేస్తే నీ జీవితం పతనమైపోతుంది. దేవునితో సహవాసం చేస్తే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మారుతుంది. లోకస్తులతో, లోక స్నేహాలతో, లోక బంధవేలతో సహవాసం చేస్తే నీ జీవితం అస్తవ్యస్తమైపోవచ్చు. ఈరోజు ఆలోచించుకోండి, నీ సహవాసం ఎవరితో? లోకస్తులతోనా, దేవుడితోనా?